ఇథనాల్ ఫ్యాక్టరీ గ్రామంలో ఏర్పాటు చేయొద్దంటూ గ్రామస్తులు చేసిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జోగులాంబ గద్వాల జిల్లా పెద్దధన్వాడ గ్రామ సమీపంలో ఇథనాల్ ఫ్యాక్టరీ స్థలం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ గ్రామ పరిధిలో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ గత సంవత్సర కాలంగా 12 గ్రామాల ప్రజలు పోరాటం చేస్తున్నారు. అయితే 3 నెలల క్రితం ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం లేదని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతలోనే 2 రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చేపట్టారు. ఓ ప్రైవేటు సైన్యంతో భారీ కంటైనర్ రూములు, జేసీబీలు, నిర్మాణ సామాగ్రితో మోహరించారు. ఈ నేపథ్యంలో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు మొదలు పెట్టారని తెలియడంతో 12 గ్రామాల ప్రజలు ఒక్కసారిగా తిరగబడ్డారు. దీంతో ఆయా వాహనాలకు నిప్పు పెట్టారు. ఉద్రిక్తతకు దారి తీయడంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. విధ్వంసానికి పాల్పడ్డారని 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందరినీ విచారించిన తర్వాత 12 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వారిని రిమాండ్కు తరలించారు. మిగిలిన వారిని వదిలిపెట్టారు. నల్లవోతల దానం మాది పెద్దనాల గ్రామం. ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి 1 సంవత్సరం నుంచి పోరాడుతున్నాము. ఆర్డీ ఆఫీస్లకు తిరిగినాము, పోలీస్ స్టేషన్లకు తిరిగినాము, కలెక్టర్ దగ్గర తిరిగినాము, మినిస్టర్ల దగ్గర తిరిగినాము. ఎక్కడ తిరిగినా మాకు సహకారం అందట్లేదు. మాకి కొంతకాలం క్రితం కేసీఆర్ భూములు 150 ఎకరాలు వచ్చినాయి. దాంట్లో నేను ఒక వ్యక్తిని. మమ్మల్ని ఇప్పుడే ఏ ఊరు పోకుండా పొలంలో పని చేసుకొని బతున్నాం. దాని పక్కనే మా పొలాలు ఉన్నాయి. మమ్మల్ని చేసుకోవాలంటే కూడా ఇప్పుడు ఇంత గబ్బు ఫ్యాక్టరీ వచ్చి మమ్మల్ని దూరం ఉండండి, మీరు అట్లా ఇస్తాం, మీకు ఆ భూములు ఇస్తాం, మీకు రోడ్లు వేపిస్తాము, మీరు దూరం ఉండండి, మీకు ఏమైనా కావాలంటే ఊర్లో బళ్ళు కట్టిస్తాం, స్కూళ్ళు కట్టిస్తాం అని చెప్తున్నారు. ఇవన్నీ కాదు. మా పెద్దలుండి ఆడకి ఈడకి తిరిగి ఈరోజు ఏదో శాంతియుతంగా మాట్లాడదామని కూర్చున్న టైంలో ఇదంతా వాళ్ళ ఉగ్రతతోని, వాళ్ళ ఆవేశంతో వాళ్ళు ఒక పోలీసులు వచ్చి మమ్మల్ని కోపాలు వచ్చేటట్టు మాట్లాడి మా ఆడవాళ్ళని అట్లా ఇట్లా మాట్లాడడం జరిగింది. అది లోపలికి పోయే టైంలో మా ఆడవాళ్ళని ఒకరిని పట్టుకొని ఇట్లా లాగడం జరిగితే అది తలకి దెబ్బను తాకిన తర్వాత ఆమెకు దెబ్బ తాకిన ఆవేశంలో ఈ ఉగ్రత ఏర్పడింది. దయచేసి మాకు ఈ ఫ్యాక్టరీ రద్దు చేయాలని మీ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఇథనాల్ ఫ్యాక్టరీ గ్రామంలో ఏర్పాటు చేయొద్దంటూ గ్రామస్తులు చేసిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ గ్రామ సమీపంలో ఇథనాల్ ఫ్యాక్టరీ స్థలం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ గ్రామ పరిధిలో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ గత సంవత్సర కాలంగా 12 గ్రామాల ప్రజలు పోరాటం చేస్తున్నారు. డీటెయిల్స్ మనకు నరేంద్రచారి అందిస్తారు. నరేంద్రచారి, చెప్పండి. ఒక 3 నెలల క్రితమే ఇథనాల్ ఫ్యాక్టరీ ఇక్కడికి రాదు అని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మళ్ళీ పనులైతే జరుగుతున్నట్లుగా సమాచారం. ఏంటి గ్రామస్తులు ఏమంటున్నారు? అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి కావచ్చు, ప్రభుత్వం నుంచి కావచ్చు, ఎటువంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? జ్యోష్ణ, మరో లఘుచర్ల ఘటనగా మారబోతోంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామం, అలాగే పెద్ద తాండ్రపాడు గ్రామాల మధ్య జరిగినటువంటి నిన్న జరిగిన ఘటన. ఈ ఘటన సంబంధించి కూడా రైతులు ఏదైతే ఉందో అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయొద్దని చెప్పేసి కూడా నిన్న ఆందోళన కొనసాగించారు. ఈ ఆందోళన కాస్త ఉద్రిక్తంగా దారితీసి హింసాత్మకంగా మారిన పరిస్థితి నిన్న కనిపించింది. దాదాపుగా ఈ కేసుకు సంబంధించి అంటే నిన్న అక్కడ ఉన్నటువంటి వాహనాలను ధ్వంసం చేయడం, కంటైనర్లు తగలబెట్టడంతో పాటు టెంట్లను కూడా ధ్వంసం చేసి అలాగే జేసీబీలను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి నిన్న చోటు చేసుకోవడంతో ఆ కేసులో ఇప్పటి వరకు అయితే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అరెస్ట్ పనులు కొనసాగిస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి కూడా గ్రామాల్లోకి వెళ్లి కూడా అక్కడ ఉన్నటువంటి రైతులను ఇళ్లలోకి వెళ్లి కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. దాదాపు 40 మందిని కూడా నిన్న మానవపాడు పోలీస్ స్టేషన్ తరలించిన పోలీసులు ఈ రోజు తెల్లవారుజామున మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. ఇందులో 12 మందికి మెజిస్ట్రేట్ కూడా రిమాండ్ విధించాలని తెలుస్తుంది. 12 మందికి 14 రోజుల రిమాండ్ విధించగా మిగతా 5 మందికి స్టేషన్ బెయిల్ ఇచ్చినట్టుగా పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపు ఇందులో 15 మంది మాత్రం కేసులు ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది. మిగతా వారిని కూడా వ్యక్తిగత పూజ పైన కూడా అంటే వాళ్ళు ఇందులో సరైన ఆధారం లేవని చెప్పి వారిని వదిలిపెట్టడం జరిగింది. జ్యోష్ణ. రైట్ నరేంద్రచారి.